దూతల చేతను కెరూబుల చేతను ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఇళ్ళవేళలా పొగడబడుచున్న గొప్ప దేవుడు. అదేవిధంగా మరి చూస్తుంటాం చూడండి, ప్రకటన గ్రంథము 14 ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను అని చూస్తుంటున్నాము. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలోనే ఉండెను. ఏమిటండి? ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్ననివై పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను చూస్తున్నాం. అందుకే ప్రియురాలు నా ప్రియుడు ధవళవర్ణుడు అంటున్నది. ఆయన ధవళవర్ణుడు అనగా ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడుగా గాన ప్రతిగానములు కదా, దూతలు కెరూబుల చేత ఆయన పొగడబడుచున్న గొప్ప పరిశుద్ధుడు. ఆయనకు సాటిన వారు మరొకరు లేరు. అందుకని ప్రియులు అంతగా ఆయనను కూర్చి మరి పొగడుచున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అలాగే ఆ ప్రియ ప్రభువు ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నని పోలినవై హిమమంతా ధవళము కదా. హిమము ఏ విధంగా ఉంటుంది? తెల్లగా కదా. హిమమంతా ధవళముగా మరియు అనగా ఆయన తలంపులు అంటే తలంపులలో కూడా ఆయన పరిశుద్ధుడు. ఆలోచనలు కూడా కదా. మరి కీర్తనకారుడు రాస్తాడు కీర్తనలో, మన యొక్క తలంపులకు ఆయన యొక్క తలంపులకు అజగాంతరమైన వ్యత్యాసము ఉంటుంది. అందుకనే యోహాను మరియు పద్మాసులో పరవశుడై ఆ ధవళవర్ణుడు ఆయన ఏ విషయంలో ధవళవర్ణుడు అని మరియు రాస్తున్నాడు. ఏ విషయము? ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్ననివి పోలినవై హిమమంతా ధవళము. మరియు ఆయన తలంపులలో తల వెంట్రుకలు, ఆయన తలంపులలో, ఆయన ఆలోచనలో ఆయన పరిశుద్ధుడు. ఆయన ధవళవర్ణుడు. ఆయన హిమమంతా ధవళము కలిగిన మన ప్రియుడు. అదేవిధంగా ఇదే ప్రకటన దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం చూడండి. ఇంకా సింహాసనములను బయట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. ఇక్కడ ఏ విషయంలో మన ప్రియుడు ఆయన ధవళముగా మనకు కనబడుతున్నాడు కదా. అక్కడ హిమమంతా ధవళముగా. ఏ విషయంలో అనగా ఆయన యొక్క ఆలోచనలో, ఆయన మరియు తలంపులలో మన ప్రియుడు ఆయన ధవళము, హిమము అంతా ధవళము గల మన ప్రియుడిని మనం చూసుకుంటున్నాము. అదేవిధంగా మరియు దానియేలు గ్రంథంలో రాసిన రీతిగా మనం చూసుకుంటున్నాము. అక్కడ ఏమంట? ఆయన వస్త్రము హిమము వలె ధవళముగా ఉన్నది. ఆయన తలంపులు హిమమంతా ధవళముగా ఉన్నది. ఆయన వస్త్రములు హిమము వలె ధవళముగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అనగా వస్త్రం అనగా ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క మరియు పరిశుద్ధమైన జీవితం మనకు ఆ యొక్క వస్త్రంలో కనబడుతుంది. ఆయన యొక్క కదా ఆయన 3.5 సంవత్సరము ఈ లోకంలో 33.5 సంవత్సరంలో
ఈ లోకంలో జీవించాడు. 30 సంవత్సరములు లోకరీతిగా అనగా ఒక మానవుని వలె కదా మరియు మానవ శరీరం దాల్చి వచ్చిన ఆయన మరియు సమస్తాన్ని మాదిరికరంగా ఆయన జీవించాడు. ఆయన యొక్క ప్రవర్తనలో ఏ లోపము కదా సవాలుతో కూడిన జీవితాన్ని ప్రియ ప్రభువు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క ప్రవర్తన కదా ఆయన యొక్క వస్త్రము హిమము వలె ధవళముగా ఉన్నది. అటువంటి వస్త్రము కదా పై వస్త్రంలో కూడా ధవళమే. ఆ వస్త్రాన్ని మరియు వారు పంచుకున్న విధానము మనము ఎరిగిన వారు. మరియు ఆయన యొక్క వస్త్రమునగా ఆయన యొక్క ప్రవర్తన ఆయన యొక్క జీవితం మరియు ధవళముగా ఉన్నది, పరిశుద్ధముగా ఉన్నట్టుగా మనం చూసుకుంటున్నాం. అదేవిధంగా ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 11వ వచనంలో మరొక విషయము భక్తుడు మనకు తెలియజేసినటువంటి 20 అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశముల ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయిను చూస్తున్నాం. ఇక్కడ ఏం చూస్తున్నామండి? మరియు ధవళమైన మహాసింహాసనమును ఆసీనుడై ఉన్న ప్రియ ప్రభువుని మనము చూస్తున్నాం. చూడండి, ఆయన తలంపులలో ఆయన ధవళ హిమమంతా ధవళము కలిగిన వాడు. ఆయన ప్రవర్తనలో ఆయన హిమము వలె ధవళము కలిగిన వాడు. మరియు అటువంటి రాజు కదా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆ రాజు ఎటువంటి సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు? ధవళమైన మహాసింహాసనం. అంటే ఆ వైభవం లేదా ఆ మహిమ మరియు ఈ కోటి సూర్యుల కాంతి కంటే కాంతిమయుడైన ఆ ప్రభావమైన ఆ ప్రకాశమైన మరియు వెలుగు మహిమతో నిండిన ఆ పరలోక రాజ్యం మనకు మన కన్నుల ఎదుట ఇవి ధ్యానిస్తుండగా మన కన్నుల ఎదుట కనిపిస్తుంటారు కదా. ఆ మహాప్రకాశం, ఆ ధవళమైన సింహాసనం మరియు అంతటి గొప్ప దేవుని నేనే వెలుగు కదా, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము అయినాడు, నేనే లోకానికి వెలుగై ఉన్నానని ప్రియ ప్రభు మరియు తెలియజేసిన విధంగా చూస్తున్నాం. ఆ వెలుగైన దేవుడు, ఆ ధవళమైన దేవుడు మరియు సమస్తము కదా నిలువెల్లా ధవళముతో కూడిన గొప్ప దేవుడు. ఇప్పుడే మనము జ్ఞాపకం చేసుకున్నాం, ఆయనకు సాటి అయిన వారు ఎవరును లేరు కదా. ఒక్క సూర్యునే కాంతికే మనము తాళుకోలేము. అటువంటిది కోటి సూర్యుల కాంతి కంటేను కాంతిమయుడు. అక్కడ సూర్యుడు లేడు కదా, ఆ వెలుగు మన ప్రభు అయిన మన ప్రియుడే ఆ లోకానికి ఆయన వెలుగు. అలాగైతే ప్రియులారా, ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ చేరొచ్చిన మనము ఆయనను ఏమని మరియు జ్ఞాపకం చేసుకున్నాం? ఆయన నిలువెల్లా ఆయన పరిశుద్ధుడు, ఆయన ధవళవర్ణుడు అని మరి జ్ఞాపకం చేసుకున్నాం. అలాగైతే మనము ఎవరము లేదా మన జీవితము ఏ విధంగా ఉంటుంది కదా? ఆయనకు వ్యతిరేకంగా ఉంటున్నది కదా మన యొక్క జీవితం. ఆయన పరిశుద్ధుడు, మనము పాపులము కదా. ఆయన వెలుగు లేదా ఆయన వెలుగు, మనము చీకటి. మరి ఇంతవరకు ఆయన ధవళము కదా, ఆయన ధవళ వర్ణుడు, హిమమంతా ధవళము కలిగిన వాడు మరియు ధవళము గలవాడని మనం చూసాం కదా. మరియు వస్త్రములు ధవళము గలవాడని మనం చూసాం.
చూశాము. అలాగైతే పిల్లరా మనము దానికి అపోజిట్ కదా. ఆయన మరియు తెల్లని వాడైతే మనం ఎవరము? నల్లని కదా ప్రియురాలు. మరలా పరమగీతములకు వస్తాం చూడండి. మొదటి అధ్యాయము 5వ వచనంలో 5వ వచనం చదువుకుందాము. మొదటి అధ్యాయము 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను కదా. ఏమంటున్నది ఇక్కడ? నేను నల్లని దానము కదా. ఆయన నా ప్రియుడైనటువంటి వాడు, ఆయన ధవళవర్ణుడు, నేను నల్లని దానను. మరియు అక్కడే 5వ వచనంలో కూడా మనం చదువుకున్నాం కదా. మొదటి వచనంలో నేను నల్లని దానని మరియు సొలొమోనుది తెలియజేస్తుంటున్నది. ఇక్కడ ఆ యెరూషలేము కుమార్తెలు 9వ వచనంలో తెలియజేస్తుంటున్నారు, స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని వారు పలుకుతున్నారు. మరి సొలొమోనుది ఆ ప్రియురాలు ఏం తెలియజేస్తున్నది? నేను నల్లని దానని మరి తెలియజేస్తున్నది. అయితే ఆ యెరూషలేము కుమార్తెలు ఆమెను ఏమంటున్నారు అంటే ఆ ప్రియురాలు తన ప్రియులపై ఉన్న ఆ మక్కువ లేదా ఆ ప్రేమాతిశయము ఆ యెరూషలేము కుమార్తెలకు ఈమె నల్లది అయినప్పటికీ ఆ యెరూషలేము కుమార్తెలకు ఏ విధంగా కనబడించున్నది? స్త్రీలలో అధిక సుందరిగా వారికి కనబడినట్టుగా మనము చూస్తుంటున్నాము. అలాగైతే పిల్లరా మరియు ప్రియురాలు ఏ విధంగా నల్లదిగా ఉంటున్నదో ఆ విధంగా మనము కూడా నల్లని వారమే. నల్లది దేనికి సంకేతంగా ఉంటున్నది? పాపానికి సంకేతంగా ఉంటున్నది. అదేవిధంగా నలుపు దేనికి సంకేతంగా ఉంటున్నదనగా చీకటికి సంకేతంగా ఉంటున్నది. మరి పాపానికి వచ్చి జీతము మరణమే చునగా, ఆ మరణానికి ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నామని లేఖనంలో మనం చూస్తున్నాం. అలాగైతే పిల్లరా మరియు పాపముతో ఉన్న మనలను, చీకటిలో ఉన్న మనలను, నలుపుతో ఉన్న మనలను ఆయన తెలుపుగా చేయాలి. ఆయన మనలను చీకటి నుండి ఆ వెలుగులోనికి నడిపించడానికి ఆయన వెలుగుగా లోకానికి అరుదించి మనలను వెలిగించడానికి ఆయన లోకానికి అరుదించినట్టుగా మనం చూస్తుంటున్నాం. మూడవదిగా మరియు పాపులమైన మనలను ఆయన పరిశుద్ధులుగా చేయడానికే ఆయన మన స్థానమందు పిలిచిన వాడిగా మనం చూస్తుంటున్నాం. వ్యతిరేకంగా మరియు ఆయన యొక్క తలంపులలో ఆయన పరిశుద్ధుడిగా మనం చూశాము. మన యొక్క తలంపులలో మనం ఎటువంటి వారమో చూద్దాం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అని చూస్తున్నాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నచ్చుకున్నాడు. అదండి, ఆయన తలంపులలో, ఆయన ఊహలో ఆయన పరిశుద్ధుడు, ఆయన ధవళమైన వాడు, ధవళవర్ణుడు ఆయన.
ప్రియ ప్రభువు నచ్చుకున్నవాడిగా మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా చూడండి, మన యొక్క కదా రెండవదిగా మనం చూసాము ప్రభు యొక్క ప్రవర్తనంతటిలో ఆయన జీవితము యావత్తు మరియు ఆయన ధవళమైన ఆయన పరిశుద్ధుడు. వేల్పులలో అతనికి వంటి వారు ఎవరు లేరు, అతనితో సమానమైన వారు ఎవరు లేరని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా రెండవదిగా ఆయన యొక్క జీవితముకు వ్యతిరేకంగా మన యొక్క జీవితం ఏ విధంగా ఉంటున్నదో యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో మనకు కనిపిస్తుంది. చూడండి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అదే మన యొక్క స్వభావం ఎటువంటిది? మనము ఎప్పుడు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు, ఆది మానవుడైన ఆదాము ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా కదా ఆయన పిల్లలముగా ఆయన ప్రేమతో నా పిల్లలే ప్రేమతో పెంచి ఉన్నప్పుడు అటువంటి ఆ మహిమను మనం కోల్పోయాం. ఎప్పుడనగా ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఇక్కడ యోహాను భక్తుడు తెలియజేసిన విధంగా ఇక్కడ ఏమైపోయాము? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఆయన సంబంధం ఒకప్పుడు కదా ఆయన సృష్టించుకున్నప్పుడు తన అలచేతులతో మనం చెక్కుకున్నప్పుడు ఆయన పిల్లలము మనం. అయితే ఈ నలుపు లేదా పాపము ఏ విధంగా ప్రవేశించినది? మనమందరం బాగా కలిగిన వారు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా అపవాది సంబంధులమయ్యాం. వానికి లోబడ్డాం, వానిని మనము చోటిచ్చాం, మన జీవితాల్లో చోటిచ్చాం. అపవాదికి చోటు ఇవ్వకూడని మరియు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనము చూస్తాము. మరియు అపవాదికి చోటిచ్చిన జీవితాలు మనవి ఇక్కడ ఈ వచన భాగంలో కనిపిస్తున్నాయి కదా. అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు కదా. ఆది నుండే ఆదిలో అవ్వను మోసం చేసిన ఆ అపవాదే. ఎంత చక్కగా కదా అక్కడ నుండే ప్రారంభమైనది ఈ జీవితం. ఆ జీవితంలోనే కొనసాగుతున్నవారు. మరి అటువంటిగా దేవునికి లేదా మన ప్రియుడికి వ్యతిరేకంగా ఉన్న ఆ వ్యర్థమైన జీవితం లేదా నాశనానికి నడిపే ఆ జీవితం నుండి మనను విడిపించడానికి ఆ దేవాది దేవుడు ఈ యొక్క లోకానికి అరుదించినట్లుగా మనము చూస్తున్నాం కదండి. మనము మరియు ఆయన పరిశుద్ధుడు, మనము పాపులము, మనము చీకటి కదా. ఈ చీకటిలో లేదా ఈ జీవితంలో మనము నశించి లేదా మరణించినట్లయితే ఎక్కడికి వెళ్తాం? కటికమైన చీకటి. అక్కడ ఏమున్నది? ఏడుపును పండ్లు కొరుకుటయ్యను అని లూకాసు వార్తలో మనము ఆ మాటలు మనం చూస్తాం. ఈ జీవితంలో మనం చెడిపోయి కడకు నాశనానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చీకటే, భయంకరమైన చీకటే. మరి అటువంటి యొక్క భయంకరమైన ఆ యొక్క మనస్థానాన్ని ప్రియ ప్రభువు తీసుకున్నట్టుగా మనం చేసి ఆయన మరి తండ్రి మాటకు లోబడ్డాడు. మన నిమిత్తమై తండ్రి చూపిన ప్రేమ అమోఘమైనది. తన ప్రియ కుమారుని వెలుగుగా ఈ లోకానికి పంపాడు, మనిషి కుమారుడుగా లోకానికి పంపాడు. మొత్తానికి ఆయనను నలగొట్టుటకు, మన నిమిత్తమై ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన మనం చూస్తున్నాం. ఆ ప్రియ ప్రభువు మనలను ప్రేమించి మన నిమిత్తమై తనను తాను తగ్గించుకున్నాడు, తండ్రి మాటలో పడ్డాడు. ఎంతగానగా మనము అవిధేయులము, నల్లని వారము, పాపులము,
చీకటిలో నివసిస్తున్న వారు. అంతేకాకుండా రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి వెళ్ళినప్పుడంటే అక్కడ ఇంకా అనేక మరియు మన యొక్క స్థితులు అక్కడ ఉన్నాయి కదా. మనం ఇంకాను పాపలుగా ఉన్నప్పుడు, మనం ఇంకాను బలహీనులమై ఉన్నప్పుడు, మనం ఇంకాను మరియు ఆయనకు దూరస్తులమై ఉన్నప్పుడు అని మనం చూస్తున్నాం. అటువంటి స్థితిలో ఉన్న మనను మరియు ఆయన విడిపించడానికి లేదా 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ప్రియుడు ఎటువంటి వాడు, మనము ఎటువంటి వాడు. ఒకప్పుడు ఆ స్థితి మనకున్నది, ఆ స్థితి మరలా మనకు ఇవ్వడానికే ప్రియ ప్రభు అర్థించినట్టుగా మనం చూస్తున్నాం. మన స్థానంలో ఆయన నిలిచాడు. నిజముగా పాపం చేసింది మనము, శిక్షకు పాత్రం మనము ఆ సెలవులో వేలాడదీయబడాలి. అయితే మన స్థానంలో ఆయన నిలిచి అఘోరమైన శిక్షా విధికి తన్ను తాను అర్హునుగా పాత్రునిగా ఎంచుకున్నాడు. ఒక మాటలో మనం చెప్పాలంటే ఆయన నలుపయ్యాడు. ధవళమైన వాడు, హిమమంత ధవళమైన మన ప్రియుడు మన నిమిత్తం ఏమయ్యాడు? నలుపు, వికారమయ్యాడు. 10,000 మందిలో కదా, 10,000 మందిలో గుర్తింపదగిన సుందరుడు, అతి కాంక్షణీయుడు, మన నిమిత్తమై వికారమైన నలుపయ్యాడు. మన స్థానంలో నిలిచాడు. మన నిమిత్తమై యాతనను అనుభవించాడు. ఊరికే ఈ భాగ్యము లేదా ఊరికే ఈ తెల్లదనము, ఊరికే ఈ పరిశుద్ధత మనకు రాలేదు. ఆ ప్రియుడు తను తాను వ్యయపరచుకున్నాడు. ఆ యెరూషలేము ఎదురుగుండా ఇడవబడ్డ వీపంతా నాగేటి చదవలేదున పడించున్నది. తలపై ముళ్ళ కిరీటం కదా, తలంపులలో చెడిపోయిన మన నిమిత్తమై తన తలపై సొగసైన తెల్లని నున్నని తలపై ఏం కొట్టబడించున్నది? మొండ కిరీటము కొట్టబడించున్నది. తన యొక్క వస్త్రము హిమమంతా ధవళమైన వస్త్రము వారు చీట్లు వేసి పంచుకున్నారు కదా, చించి వేశారు. వారి శరీరం అంతయు చీల్చివేయబడించున్నారు. ఎందు నిమిత్తమైనగా మనను ఆ వెలుగులోనికి నడిపించారు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి కదా. మనం ఎక్కడ ఉన్నవారము? నలుపు అనగా చీకటి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన కదా ఆయన యొక్క గుణాతిశయములను, మిమ్మును పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలుగా చేసి ఉన్నాడని. ఎక్కడ ఉన్నవారు? చీకటిలో ఉన్నవారు. నలుపుతో మన జీవితం అంతయు నలుపు, మన జీవితం అంతయు పాపం. అటువంటి వారమైన మనను ఆయన మరియు ఆ వెలుగులోనికి నడిపించడానికి లేదా పరిశుద్ధతలోనికి మనను నడిపించడానికి మరియు ఈ ధవళ కోల్పోయిన మహిమ కదా, ఆ మహిమతో కూడిన ఆ యొక్క వెలుగు మరియు మనకు ఇవ్వడానికి ప్రియ ప్రభు ఆయన అనుగంచి యాతన అనుభవించిన మన ప్రియ ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యెరూషలేము ఎందుకు ఇడవబడ్డాడు. కొరడ దెబ్బలు, మువేతులు, అవమానాలు, పిడుగులు, సమస్తమైన హేళన దూషణ సహనంతో ఆయన ఓర్చుకున్నాడు. వచ్చి కత్తిరించి వాని ఎందుకు ఎలాగో మౌనంగా ఉంటుందో ఆ విధంగా సమస్తాన్ని ఆయన ఓర్చుకుంటూ మారు మాట ఆడని ప్రియ ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మౌనము దాల్చాడు. ఆయన నోట ఏ కపటమును లేదని అదే పేతురు భక్తుడు అదే మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆఖరి భాగంలో రాస్తాడు. ఆయన
అదే మరి పిలాతు కూడా సాక్ష్యం ఇస్తాడు కదా, ఆయన ఏ పాపము ఎరిగినవాడు, ఆయన నిర్దోషిని మరి తెలియజేస్తాడు. అటువంటి ప్రియా ప్రభువు మన నిమిత్తమై ఆయన హేళన చేయబడ్డాడు, అపహసింపబడ్డాడు, ఆయన శరీరం అంతే చీల్చివేయబడి నగేటి విపత్తు నగేటి చావలే దున్నబడుతున్నది, నేలకు ఉంచాడు, దాటు వారికి దారిగా చేసి. విషయ గ్రంథకర్త రాస్తాడు, దాటు వారికి దారిగా చేసి ఆయన వీపును నేలకు వంచింది. ఒక వంతెనగా ఈ లోకం లేదా చీకటి నుండి వెలుగులోనికి ప్రవేశించడానికి, నలుపు నుండి తెలుపులోనికి రావడానికి, మరి చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావడానికి, పాపం నుండి పరిశుద్ధతలోనికి రావడానికి ఆయన వంతెనగా ఆయన వీపును నేలకు ఉంచాడు. ఆ వీపు నగేటి జలవడిద్దున్నాడు. కడుకు ప్రియులారా, ఆ కలవరిశిలలో ఆయన 3 మేకుల మధ్యన అంటగొట్టబడ్డాడు. అరికాలు మొదలుకొని నెత్తి వరకు కొంచెమైన స్వస్థతలేని మన నిమిత్తమై నిలవల్ల గాయాలు పొందాడు. అదే పేతురు భక్తుడు రాస్తాడు, అదే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము మరియు ఆఖరి వచనాలలో, ఆయన పొందిన దెబ్బల చేతిన మనకు స్వస్థత. ఈ విధంగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, మరియు పాపం నుండి పరిశుద్ధతలోనికి, మరియు నలుపు నుండి తెలుపులోనికి ఆయన పొందిన ఆ యాతన లేదా తను తాను అర్పించుకోవడం ద్వారా, బలిగాను అర్పణంగాను ఆయన అర్పించుకోవడం ద్వారా, ప్రాణం పెట్టినట్టుగా మనను ప్రేమించడం ద్వారా ఈ భాగ్యము మనకు లభించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగైతే పిల్లరా, అని ప్రియ ప్రభువు ఆజ్ఞాపించాడు కదా, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం. మరియు ఆఖరిగా ఒక మాటను మనము చూసుకొని మనం ముందు కొనసాగుదాం. అదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతుంది. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనము ఎదుట గొర్రె పిల్లయు ఎదుటను నిలవబడి, సింహాసనసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పియమని చూస్తుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నారండి? ఆ గొప్ప దేవుని, ఆ ప్రియ ప్రభువుని వారు ఆరాధిస్తున్నట్టుగా మనము చూస్తుంటున్నాం కదా. ఏ విధంగా ఉంటున్నారు? ఆయా వంశములు కదా, ఆయా వంశము ఆయా జనములో అని చూస్తుంటున్నాం. మరి లోకమంతా కదా, పరలోకంలో ముందుగానే మనం ఆలోచన చేశాము. దూతలు కేరేబులు పై ఆయన ధవళమైన సింహాసనంపై ఆసీనుడైని మరియు ఆరాధింపబడుచున్నవాడు, పొగడబడుచున్నవాడు, నిత్యము స్తోత్రాలపై ఆసీనుడైన గొప్ప దేవునిగా మనం చూస్తున్నాము. అదే విషయం ఇక్కడ, మరియు లెక్కింపజాలని గొప్ప సమూహము. మరియు ఇక్కడ మరియు యోహాను మరి పద్మాసనంలో ఉండి ఆయన ఆత్మతో పరవశుడై మరి రాస్తున్న మాటలు కదా. మరియు మొదటి వచనంలో మనం చూస్తున్నాము, ఆయన ఏదో అసమస్యగా రాసిన మాటలు ఇవి కాదు కదా, చూసిన వాటివి మరియు తాకి మరియు కన్నవాటిని గురించి ఆత్మ పరవశము చేత రాసిన ఈ మాటలు చూస్తుంటున్నాము. ఏమంట? మహా గొప్ప సమూహం, లెక్కింప జాలని గొప్ప సమూహము మరియు కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి కదా, మా రక్షణకై స్తోత్రము అని
మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్తున్నాడు. ఏం ధరించుకున్న వారు? తెల్లని వస్త్రములు. తెల్లని వస్త్రములు అనగా శరీరం కదా, మన యొక్క శరీరానికి కప్పుకునే ఈ వస్త్రములు కాదు, మన హృదయములో కదా, హృదయంలో మన ప్రియువు ఆజ్ఞ మేరకు యోహాను సువార్త 4:24 ప్రకారంగా తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని మనము యోహాను సువార్త 4:24 మనం చూస్తున్నాము. అది ఇక్కడ ఆ గొప్ప సమూహం తెల్లని వస్త్రము ధరించుకొని వారు, మరియు తెల్లని వస్త్రములు ధరించుకొని కొనిన వారే గర్జోపమార్తులు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసన ఆసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పు. ఎవరికి వారు స్తోత్రాల చేత అర్పిస్తున్నారు? ఎవరికి వారు తమ మరియు అర్పణలను లేదా తమ ఆరాధనను వారు అర్పిస్తున్నారు అనగా ఆ ధవళమైన సింహాసన ఆసీనుడైన ప్రియ ప్రభుని వారు మరియు ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వారు స్తోత్రాలు అర్పిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అది మహాశబ్దముతో వారు ఆయనను కీర్తిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అలాగైతే ప్రియులారా, ప్రభువు కూడా మనకు ఆజ్ఞాపించాడు, తెల్లని వస్త్రములను ధరించుకున్న వారే అనగా మనసులో లేదా హృదయంలో కల్మషము లేని వారుగా ఆ ప్రియ ప్రభువును మనము జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉంటున్నాం. ఆ గొప్ప సమూహం ఏ విధంగా మరియు ఆ ధవళమైన సింహాసనాసీనుడైన ఆ ప్రియ ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ ప్రియ ప్రభు యొక్క ఆజ్ఞ మనకే మనం కూడా ఆ గొప్ప దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి మనం చేరుచుంటుండగా ఏమని ఆయనను జ్ఞాపకం చేసుకుంటాం? నలుపుతో ఉన్న మనను ఆయన తెలుపుగా చేశాడు. ధవళమూలి మనను చేసిన ప్రభువుని మనం జ్ఞాపిస్తున్నాం. ఆ విధంగా చీకటిలో కటిక చీకటి, అక్కడ ఏడుపును కన్నుకొకటి ఉంటున్న ఆ భయంకరమైన ఆ చీకటిలో నుండి ఎక్కడికి నడిపించాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, వెలుగుగా పాపలోకానికి అరుదించి మనను వెలిగించిన ప్రియ ప్రభునిగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ విధంగా మరియు పాపులమైన మనను ఆయన ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులుగా ఉండుటకే మనను రక్తం ఇచ్చి కొన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు మనం చూస్తాం. మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడతారు కానీ అపవిత్రులుగా ఉండుటకు కాదు. ఆ విధంగా మరియు పాపులమైన మనను పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన ప్రాణం పెట్టి మరి మనను మరియు ఈ భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈ యొక్క 3 ఆలోచనలు లేదా 3 తలంపులు మన ముందు దేవుడు పెట్టించుండగా ఆ తలంపుల ద్వారా ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటూ